ఫెంగల్ తుపానుతో తమిళనాడు పుదుచ్చేరిలో జనజీవనం స్తంభించిపోయింది. చెన్నైలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో సవ్వేలు మూసివేశారు. తుపాను తీరం దాటినప్పటికీ మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. ముంపు ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు సీఎం స్టాలిన్. ఫెంగల్ తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తుంది. తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మహాబలిపురం, కరైకల్ మధ్య తుఫాన్ తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 4వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. పుదుచ్చేరి, చెన్నైలో కుండపోత వానలతో రహదారులన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. చెన్నై సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు అధికారులు. చెన్నై ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ విమానం కంట్రోల్ తప్పింది. రన్వేపై వాటర్ ఉండటంతో ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దీంతో తిరిగి టేకాఫ్ చేశాడు పైలట్. తమిళనాడు పుదుచ్చేరిలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగిస్తున్నారు. వరదలతో ఇళ్లలో చిక్కుకుపోయిన వారికి ఆహారం, నిత్యావసరాలు అందజేస్తున్నారు అధికారులు. తమిళనాడులో తుఫాన్ ప్రభావంపై అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం ఎంకే స్టాలిన్. సహాయక చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని ఆదేశించారు. లోతట్టు ప్రాంతంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రిలీఫ్ క్యాంపుల్లోని వరద బాధితులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సీఎం స్టాలిన్. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వానలు పడుతున్నాయి. తిరుమలలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దీంతో శ్రీవారి ఆలయం ముందు భాగం, లడ్డూ కౌంటర్, మాడవీధులు సహా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు భారీ వర్షాలతో తిరుమలలో 2వ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరుగుపడ్డాయి. జేసీబీలతో కొండ చర్యలను తొలగించారు అధికారులు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ప్రధాన జలాశయాలు నిండుకొండలా మారాయి. 5 ప్రధాన జలాశయాలైన పాప వినాశనం, గోగర్భం, కుమారధార, పసుపుధార, ఆకాశగంగ డ్యాములు పూర్తిగా నిండాయి. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు జలాశయాలను చూసి మురిసిపోతున్నారు.